గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాల నుంచి వాళ్ళకు లభించినటువంటి భరోసా ఏంటి? అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కోడికత్తి శ్రీను ఒక ఎగ్జాంపుల్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్, ఈ గులకరాయి కేసులో అరెస్ట్ చేసినటువంటి ఆ వడ్డెర కుటుంబం ఒక ఎగ్జాంపుల్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాజ్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎంత దుర్మార్గంగా చేశారంటే వాళ్ళ నాన్న వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ వాచ్మెన్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి వెంటబడి మరి ఈ గులకరాయి కేసులో ఆ పిల్లోడిని ఎవరినైతే అరెస్ట్ చేసి లోపల పడేసి విపరీతంగా కొట్టారో వాడి చేతులు కవిలిపోయి ఇవాళకి వాడు అన్నం కలుపుకోలేని పరిస్థితిలో ఉంది. యంగ్స్టర్ ఆ కుటుంబానికి సైకలాజికల్ గా వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రాగానే 3 రాజధానులనే ఒక పనికి మాలిన ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చి జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. రాజధాని అమరావతిలో లేకుండా చేయాలనే ఒక భయంకరమైన పదవి విరమణ తర్వాత మీ జీవన ప్రయాణం ఎలా ఉందో మా S4 వీక్షకులతో షేర్ చేసుకోగలరా? పదవి విరమణకి ముందు నేను చాలా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నోటి మాటగా అడగకపోయినా కానీ కళ్ళతోనే ప్రశ్నించే వారికి సమాధానం చెప్పుకుంటూ ఎందువల్ల వచ్చానో తెలియదు కానీ ఈ సర్వీస్లో వచ్చి పడ్డాను. చాలాసార్లు అన్యాయం జరిగిన వాళ్ళని రక్షించే క్రమంలో ఎక్కడో ఒక చోట ఒక ఎమ్మెల్యేతోనో, ఒక మినిస్టర్ గారితోనో, ఒక చీఫ్ మినిస్టర్ గారితోనో, లేకపోతే మా సీనియర్ ఆఫీసర్స్తోనో కొన్నిసార్లు పంతం బట్టి నన్ను నా జీవితం అంతా ఎందుకు వచ్చానో తెలియని ఈ సర్వీస్లో బాధితులను రక్షించడానికి, అన్యాయాల్ని, అక్రమాలని, అరాచకాలని అణచివేత నుంచి ప్రభుత్వం మారి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. అప్పటికి ఇప్పటికీ మీరు చూసినటువంటి చేంజ్ క్లుప్తంగా మీ మాటల్లో. గత ప్రభుత్వం అనేది ఒక పీడకల. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజలని ఒక వస్తువుల్లాగా పరిగణించి సంఖ్యాబలంతో, అధికార మదంతో గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద జరగాల్సినంత స్థాయిలో చర్యలు, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి నాలోనే ఉంది. అలాగే